ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ తప్పనిసరి చేస్తున్నారు నిజామాబాద్ పోలీసులు. ఎవరైనా సరే వాహనం టూ వీలర్ నడిపితే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, మీ ప్రాణాలకే ప్రమాదం లేకుండా చూసుకోవాలని నిజామాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఈ హెల్మెట్ తప్పనిసరి ఎందుకు చేస్తున్నారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీ ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఎప్పుడు లేని విధంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ ఖచ్చితంగా చేస్తున్నారు. అసలు ఏంటి అసలు పరిస్థితి? అంటే హెల్మెట్ ధరించాలని ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే కొంతమందికి ఒక అపోహ ఉంది. మున్సిపాలిటీ పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో తిరిగినప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా పర్వాలేదు అనేది కొంత అపోహ మాత్రమే. అది ఏదో ఫేక్ వాట్సాప్లో రావడం వల్ల అది నమ్మిపోయినారు. కానీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ప్రతి బైక్ మీద నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. దాన్ని ఇప్పుడు పకడ్బందీగా మేము అమలు చేయాలనుకుంటే మా సిపి గారు ఆదేశానుసారము ఈ 15 నుంచి ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు అంటే టూ వీలర్ ఎవరైతే నడుపుతున్నారో ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడపాలి. ఎందుకంటే అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకి బ్రెయిన్కి అంటే హెడ్కి ఇంజురీ అయితే మనం సర్వైవ్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే యాక్సిడెంట్లు అవుతున్నాం, ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నవి. దానివల్ల చాలామంది ప్రాణాలను కోల్పోవడము లేకపోతే సీరియస్ ఇంజురీ కావడం జరుగుతూ ఉంది. ప్రజల శ్రేయస్ దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టడం కాదు. యాక్సిడెంట్ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి మా యొక్క ఉద్దేశం. మొత్తంగా కేంద్ర ప్రభుత్వము కొత్త ట్రాఫిక్ నిబంధనలు తీసుకొచ్చింది. ఆ ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఏమైనా ఛాలెంజ్ చేస్తారా? పాత నిబంధనల ప్రకారం ఏమైనా ఛాలెంజ్ విధించే అవకాశాలు ఉన్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేసినటువంటి చట్టం ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మాకు కానీ ఆర్టీఓ డిపార్ట్మెంట్కి ఏం రాలేదు. అది వస్తే ఖచ్చితంగా ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పుడు వరకు అయితే అట్లాంటి యాక్ట్ మాకైతే అంటే యాక్ట్ చేసినారు, ఇంప్లిమెంట్ చేయాలి, మాకు సర్కులర్ రాలేదు. నిజామాబాద్ నగరంలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? ఆ రోజువారీగా వారందరికీ హెల్మెట్ కావాలంటే ఖచ్చితంగా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. ఇంకా ఏమైనా వారికి టైం పొడిగించే అవకాశం ఉంటుందా? మనకు నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 4,80,000 వెహికళ్ళు ఉన్నవి. అందులో 3,50,000 వరకు మనకు ద్విచక్ర వాహనాలే ఉన్నవి. అందరికీ ఉన్నవి, హెల్మెట్స్ ఉన్నవి, హెల్మెట్ పెట్టుకుంటలేరు. అతను పెట్టుకోలేదని నేను ఎందుకు పెట్టుకోవాలి? దాదాపు అందరికీ ఉన్నవి, పెట్టుకోకపోవడము. షాపులలో కూడా ఉన్నాయి మనకి. వాళ్ళు కొంటా అంటే మనకి ఎక్కడ నుంచి తిరిపించైనా మనకు అమ్మియచ్చు పెట్టుకుంటా అంటే. మనం ముందుగా ఏంటంటే వీళ్ళకు వాళ్ళకి సరిగా అవగాహన కల్పించాము. మేము ఇన్ని రోజులు చెప్తా ఉన్నాము, అవకాశం ఇచ్చినాము. అయిన వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాణాలు కాపాడాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. నిజామాబాద్ టౌన్లో అయితే ఏదైతే నగర కార్పొరేషన్ ఉంది, టౌన్ పరిధిలో ఎక్కువ అంటే స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఆ టౌన్లో ఏమైనా ఎగ్జిబిషన్ ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఎవరికైనా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనా? మనకి ట్రాఫిక్ రూల్స్ అంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా పట్టణాలలో వాహనాల సంఖ్య ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి 30-40 కంటే స్పీడ్ ఎక్కువనే పోవద్దు, స్పీడ్ పోవడానికి ఎక్కువ వీలలేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా వాహనందారుడు ఖచ్చితంగా బైక్ పెట్టుకోవాల్సింది. అనుకోకుండా జరగవచ్చు కదా, మనం ఎంత జాగ్రత్త ఉంటున్నా ఎదుటి వ్యక్తి జాగ్రత్త నడపాలని ఏం లేదు కదా. కాబట్టి అనుకోకుండా జరిగినప్పుడు కదా మన ప్రాణం కాపాడడానికి. కాబట్టి హెల్మెట్ పెట్టుకుంటే వారికే సురక్షితము, మన ప్రయాణం అంతా సురక్షితంగా చేయాలని మన కోరిక. అయితే సార్ చెప్పండి, హెల్మెట్ లేని వారికి ఎలాంటి ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయి? ముందుగానైతే మేము వాహనాన్ని సీజ్ చేస్తాము, సీజ్ చేసి మేము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కు వ్రాస్తాం. అయితే సార్ చెప్పండి, కొత్తగా ఏమైనా వినూత్నంగా ఏమైనా ప్రయోగం చేయాల్సిన అవకాశం ఉందా? హెల్మెట్ లేని వారికి ఖచ్చితంగా హెల్మెట్ అయ్యే ఫైన్ తీసుకొని హెల్మెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో? లాస్ట్ సమ్మర్, ఈ సమ్మర్ కూడా అంతకుముందు సమ్మర్లో కూడా మేము స్పెషల్ వాటిని పిలిపించి నిజామాబాద్ నగరంలో సరౌండింగ్స్, బైపాసు, తర్వాత మనకి స్టేడియం పక్కన పులాంగ్ వైపులో కూడా మన స్పెషల్ పార్టీని పెట్టించి ఎవరైతే హెల్మెట్ లేకుండా నడుపుతున్నారో ఆపి అక్కడ హెల్మెట్ వాళ్ళని పిలిపించినాం. మేము కొనుక్కోమని చెప్తే కొంతమంది కొంచెం నిర్లక్ష్యము, మా ఇంటి దగ్గర ఉన్నది, మన డబ్బులు పెట్టి కొనుక్కోవాలా సార్, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ మాకు ఇంటి దగ్గర ఉంది కదా సార్, మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, మా డబ్బులు వేస్ట్ అయితే కదా అని ఉన్నారు. అట్లా ఇప్పటికీ మేము ఒక అవకాశం ఇచ్చినాము. దాన్ని 15 రోజుల పాటు మేము ఇంప్లిమెంట్ చేసినాము. అది నిర్లక్ష్యమో మరి లేకపోతే ప్రజలు ఏంటంటే ఏమవుతుంది అని ఒక నిర్లక్ష్య ధోరణిలో ఉండి అట్లా జరుగుతూ ఉంది. కాబట్టి నిజామాబాద్ నగర ప్రజలకు ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలి, మరి ఇతరుల యొక్క ప్రాణాలను కూడా మీరు కాపాడాలంటే మీతో పాటుగా వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకునేటట్టుగా మీరు అందరూ చేయాలి.
నిజామాబాద్ ప్రజలకి చివరిగా ఏం చెప్తారు? ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు కానీ టౌన్ ప్రజలు కానీ పూర్తి స్థాయిలో హెల్మెట్ ధరించాలనే సందేశం ఇస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే సందేశం ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా వాహనం అంటే 4 వీలర్ నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బైక్ నడిపే వాళ్ళని ద్విచక్ర వాహనం నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలి. అట్లాగే చాలామందికి ఒక ప్యాషన్ అయిపోయింది మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడము, అది మానుకోవాలి. రెండోది ఏంటంటే రాంగ్ రూట్లో వస్తున్నారు చాలామంది. ఇక్కడికే కదా 100 మీటర్లే కదా 50 మీటర్లే కదా అని ఒక నిర్లక్ష్యం దూరంతో పోతూ ఉన్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, మనకి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రాంగ్ రూట్ ఒకటి, మొబైల్ డ్రైవింగ్ ఒకటి, వితౌట్ హెల్మెట్ ఒకటి, తర్వాత మైనర్ డ్రైవింగ్. చాలామంది పేరెంట్స్ తెలిసినా కానీ ఆ వాహనం ఇచ్చేస్తున్నారు మైనర్స్కి. ఎందుకంటే మైనర్స్కి వాహనం ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు, దానివల్ల వాహనం కంట్రోలింగ్ ఉండదు. రెండోది అంటే మానసిక స్థితి కూడా వాళ్ళకి మ్యాచ్యూరిటీ ఉండదు. కాబట్టి ఏదైనా సడన్గా వెహికల్ వాహనము ఎదురుగా వచ్చినప్పుడు డిసిషన్ అనేది తొందరగా ఉండదు. కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం ఇవ్వద్దని కోరుతా ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు 15వ తారీఖు నుండి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాల్సిందే. ఎవరికైనా సరే హెల్మెట్ లేకుంటే ఖచ్చితంగా ఫైన్ వేస్తాం. నిజామాబాద్ నగర పరిధిలో కూడా హెల్మెట్ ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. అందులో 3.5 లక్షల వాహనాలు 2 వీలర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా 2 వీలర్స్ నడిపే వారందరూ కూడా హెల్మెట్ ధరించాల్సిందే. 15వ తారీఖు నుండి హెల్మెట్ లేకుంటే కఠిన చర్యలు ఉంటాయి. ఆర్టీఓకు మేము పంపిస్తాం. అక్కడ హెల్మెట్ లేని వారికి ఎంత ఫైన్ ఇస్తారో అది పూర్తి స్థాయిలో ఫైన్ విధించే అవకాశాలు ఉంటాయని చెప్పి నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.